హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేతూస్ వ్లాగ్స్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. ఈ పవిత్రమైన మాసంలో దీపాలంకరణకు ఒక చిన్న అందమైన ఐడియా మీతో షేర్ చేయబోతున్నాను. ముత్యాల బీడ్స్తో దీపాన్ని ఎంత అందంగా అలంకరించుకోవచ్చో ఈరోజు చూద్దాం రండి. శ్రావణ మాసం వచ్చేసింది కదా, దీపాలంకరణకు రెడీనా? ఈసారి దీపాన్ని కొంచెం వెరైటీగా అలంకరిద్దాం. ముత్యాల బీడ్స్తో అందమైన దీపాలంకరణ చేయబోతున్నాం కదా. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ బీడ్స్ అండి, వైట్ బీడ్స్. ఈ వైట్ బీడ్స్ 8 mm తీసుకుంటున్నాను. అలాగే సీజర్ థ్రెడ్ ఎప్పుడు చూపించినట్టుగానే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. ముందుగా ఇలా 10 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి. ఎప్పుడు కానీ 4 బీడ్స్ 6 బీడ్స్ ఇలా తీసుకుంటాం, కానీ ఇప్పుడు మాత్రం 10 బీడ్స్ ఒకేసారి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారా, ఇలా రౌండ్గా కుట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి. ఒక పూసలోంచి ఆల్రెడీ థ్రెడ్ వచ్చి ఉంటుంది, ఇది పక్క పూసలోకి పెట్టాల్సి ఉంటుంది ఈ 4 బీడ్స్ని. అప్పుడు ఈ చిన్న 5 పూసల ఫ్లవర్ వచ్చేస్తుంది. అయితే ముందుగా 4 బీడ్స్ తీసుకున్నప్పుడు సెకండ్ టైం 3 బీడ్స్ యూజ్ అవుతాయి. ఇలా తీసుకొని ఇంకొక ఫ్లవర్ కుట్టాలి. ఈ ఫ్లవర్స్ చుట్టూ ఉన్న 10 బీడ్స్కి కుట్టాల్సి ఉంటుందండి. చూసారా, ఇలా వస్తుందన్నమాట. 5 బీడ్స్ ఫ్లవర్ వస్తుంది. మళ్ళీ సేమ్ అలానే పూసలు ఒక థ్రెడ్ తీసుకొని ఆ తర్వాత 3 పూసలు ఎక్కించుకొని ఈ 5 పూసల ఫ్లవర్ని కుట్టాలి. ఇలా దీపంని సైజ్కి తగ్గట్టుగా బీడ్స్ని ఎంచుకుంటే బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు 10 బీడ్స్తో తీసుకున్నాను, 8 బీడ్స్తో కూడా తీసుకోవచ్చు, కానీ దీపం అందులో సెట్ అవ్వాలి కదా, అందుకనే ఇంత వెడల్పుగా తీసుకున్నాను అన్నమాట నేను. వైట్ బెరల్ బీడ్స్ అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి, అందుకే నేను ఈ వైట్ కలర్స్వి తీసుకున్నాను. కావాలంటే మధ్యలో పూల డిజైన్ కూడా అలంకరించుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. దీపం చుట్టూ బీడ్స్ని అందంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అమర్చిన తర్వాత స్పేసింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే కొంచెం దానిలో సెట్ అయ్యేలాగా పెట్టుకోవాలి ఆ దీపాన్ని. సింపుల్ డిజైన్ అయినా దీపానికి చాలా అందం వస్తుందండి. దీపం మాత్రం ఇందులో పెడితే, పూజ గదిలో పెట్టినా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా అయితే కుట్టాను నేను కంప్లీట్గా. ఒక కౌంటింగ్లో అమర్చిన కాబట్టి ఇది ఇంత నీట్గా రౌండ్గా వచ్చిందండి. చూసారు కదా, ఇక్కడ ఒక పూస తక్కువ కాలేదు, ఎక్కువ కాకుండా కుట్టాను, అందుకే ఇంత నీట్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, 4 పూసలు ఇలా తీసుకోవాలి. ఒక పూసలోకి థ్రెడ్ రెడీగా ఉంది కదా, ఈ నెక్స్ట్ పక్కన పూసలోకి పెడితే 6 పూసల ఫ్లవర్ వస్తుందండి. ఇంతకుముందేమో 5 పూసల ఫ్లవర్ వచ్చింది, ఇప్పుడేమో 6 పూసల ఫ్లవర్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా చూసారు కదా, 6 పూసల ఫ్లవర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక పూసలోకి అయితే థ్రెడ్ తీసుకున్నాము, 3 పూసలే యూజ్ అవుతాయి. ఇలా స్టార్టింగ్లో 4 పూసలు తీసుకున్నాను, ఇప్పుడు 3 పూసలు తీసుకున్నాను. ఇది ఇక్కడున్న మీకు చూపిస్తున్న ఈ 3 పూసల్లో చివరి దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. అంత స్పేసింగ్ది దగ్గరికి ఇలా లాగి కుట్టాలండి, అప్పుడు మనకు దీపం షేప్ వస్తుందన్నమాట. లాగి కుట్టాలి దాన్ని. ఇలా సేమ్ 3 పూసలు తీసుకొని చుట్టూతా కుట్టాల్సి ఉంటుంది. శ్రావణ మాస పూజలకు ఇది మంచి డెకరేషన్ ఐడియా అండి. వరలక్ష్మి వ్రతంలో కూడా ఇలా అలంకరించుకోవచ్చు. పండుగ రోజుల్లో దీపాలకు ఇలా బీడ్స్తో కొత్త లుక్ ఇస్తుందన్నమాట. మీకు నచ్చిన కలర్స్ బీడ్స్తో కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. నా దగ్గర వైట్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకున్నాను. బ్లూ, పింక్, వాయిలెట్ ఇలా మీ ఇష్టం ఉన్న కలర్స్తో పెట్టుకొని కుట్టుకోవచ్చు అండి. చిన్న చిన్న చేంజెస్తో సాధారణ దీపం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దీపాలను ఇలా అందంగా అలంకరించుకోండి, తయారు చేసుకొని. ఇప్పుడైతే చివరికి వచ్చేసామండి మనం కుట్టడానికి. ఇక్కడ మాత్రం ఆపాను, ఎందుకంటే ఇక్కడనే మనకు అసలైన షేప్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా 4 + 2 6 పూసలు రెడీగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం 3 పూసలు తీసుకున్నాం కదా, కానీ ఇప్పుడు 4 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా థ్రెడ్ని తీసుకొని ఒక పూసలోకి ఈ పక్కన ఉన్న పూసలోకి కుట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 4 పూసలు మిగిలాయి కదా, ఇప్పుడు ఇలా బీడ్స్ తీసుకోవాలి. ఈ 2 తీసుకొని, అయ్యో కరెంటు పోయింది, సో నేను టార్చ్ ఆన్ చేసుకుంటున్నాను.
చూసారు కదా, ఇప్పుడు దీపం షేప్ రాబోతుందండి ఈ పూసల వల్ల. స్టార్టింగ్లో మాత్రం 4 తీసుకున్న తర్వాత 3 తీసుకున్నాను. చివరికి వచ్చేసరికి 4 పూసలు తీసుకున్న తర్వాత 2 పూసలే తీసుకున్నాను. ఈ షేప్ కోసం మాత్రమే ఇలా వచ్చింది. ఇప్పటికైతే దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. 10 పూసలతో మనం స్టార్ట్ చేసామండి. చివరికి వచ్చాక ఇలా అయింది. ఒక్క పూసతోనే ఎండింగ్ అయిపోతుంది ఈ దీపం షేప్ అనేది. ఈ చివరికి వచ్చాక మాత్రం కొంచెం గట్టిగా లాగి కుట్టాల్సి ఉంటుంది షేప్ కోసం. షేప్ వస్తుంది కానీ కొంచెం లాగడం వల్ల దీపం ముట్టించే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో షేప్ వస్తుంది మనకు ఈ బీడ్స్తో. కొత్తలో కొంచెం లూజ్గా కుట్టుంటాను, దాన్ని టైట్గా ఇలా 2-3 సార్లు కుట్టి లాగాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడైతే ఈ చివరి పూసలోకి థ్రెడ్ తీసుకుందాము. ఇప్పుడు ఒక్క పూస మాత్రమే కుట్టాల్సి ఉంటుంది. ఇలా పక్క పూసలోకి తీయాలి. చూసారా, అసలైన షేప్ వచ్చేసింది. 10 పూసలతో స్టార్ట్ అయిన మన డిజైన్ ఒక్క పూసతో ఎండ్ అయిపోయిందండి. ఆ ఒక్క పూసనే ఈ షేప్కి ఇప్పుడు ఎంత లుక్ని ఇచ్చిందో. నేను దాని చుట్టూ ఒక 2-3 సార్లు అయితే కొడుతున్నా అండి, షేప్ కరెక్ట్గా నిలవడానికి మాత్రమే. కొంచెం లూజ్ అయినా కూడా థ్రెడ్ ఆ దీపం షేప్ అనేది పాడైపోతుంది. సో ఇలా టైట్గా కొడుతున్నాను. చెప్పానుగా, కలర్స్ మీ ఇష్టమైన కలర్స్ పెట్టుకోండి. ఈ దీపం షేప్ పైన ఆ బీడ్స్ మాత్రం ఇంకొక కలర్తో ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర వైట్ బీడ్స్ మాత్రమే ఉన్నాయి స్టాక్ అనేసి దాంతోనే టోటల్ కుట్టి చూపిస్తున్నాను. చూసారా ఎంత ముద్దుగా ఎంత అందంగా వచ్చిందో అండి. కరెక్ట్గా దీపం షేప్ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి బీడ్ని పెట్టి కుట్టాను నేను. ఇంకొకటి కూడా కుట్టి పెట్టాను. ఆ స్టార్టింగ్ని మాత్రం నేను డ్రాయింగ్ గీసుకొని ఏ పూస ఎక్కడ అమర్చాలో చూసుకొని మరి కుట్టినా అన్నమాట. ఇప్పుడు సెకండ్ది మీకోసం వీడియోలో ప్రత్యేకంగా చూపించడానికి కుట్టి చూపించాను. చిన్న చేంజెస్తో దీపం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దీపాలను ఇలా అందంగా అలంకరించుకోండి. ఇలాంటి మరిన్ని దీపాలంకరణ ఐడియా కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత అందంగా సింపుల్గా చేసిన దీపం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత టైంని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.